మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం నాంచార్పేట గ్రామం సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి బెల్లి మల్లేష్ గారు ఉన్నారు. మరి బెల్లి మల్లేష్ గారు గత ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు ఈ గ్రామానికి చేశాం. మరి ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో ఏ ఒక్క పని కూడా నాంచార్పేటలో జరగలేదు. మరి గత ప్రభుత్వంలో చేసేటువంటి అభివృద్ధి తప్ప ఇక్కడ శూన్యం అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు నాకు ఒక్కసారి యువకునిగా యువకుని అందరితో ఈ గ్రామంలో కలుపుగోలుగా ఉండేటువంటి వ్యక్తి బెల్లి మల్లేష్ అని చెప్పొచ్చు. మరి బెల్లి మల్లేష్ కు ఈ ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించినట్లయితే ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తా, మోటకొండూరు మండలంలో నాంచార్పేటను ఒక అద్భుత గ్రామంగా తీర్చిదిద్దుతా అంటున్నారు బెల్లి మల్లేష్ గారు. మరి బెల్లి మల్లేష్ గారు యువకుడు, ఉత్సాహవంతుడు, చూస్తూనే కనిపిస్తుంది. ఈ గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకొస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా. అతనికి ఈసారి కత్తెర గుర్తొచ్చింది. ఒకసారి బెల్లి మల్లేష్తో మాట్లాడదాం. చెప్పండి మల్లేష్ గారు, అసలు గ్రామానికి సంబంధించి అభివృద్ధి శూన్యం అంటారు, గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి అంటారు. ఈ గ్రామంలో మీరు ఓట్లు అడిగేటప్పుడు ఎలాంటి సమస్యలు గుర్తించారు, ఎలాంటి సమస్యల వైపు మీరు ముందుకెళ్తున్నారు? నాంచార్పేట గ్రామ ప్రజలకు నమస్కారం. నాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నా. నేను గ్రామానికి అభివృద్ధి కొరకు సేవ చేస్తానని, ఇతర గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా. నేను ప్రతి ఇంటికి వాటర్ ఒక క్యాన్ ఫ్రీ ఇస్తానని చెప్తున్నాను. మళ్ళీ నాకు వచ్చే సర్పంచ్కి వచ్చే జీతం గ్రామాన్ని అభివృద్ధి కొరకు ఖర్చు పెడతానని, పింఛన్లు కూడా సరి చేస్తానని, ఊళ్ళో ఏ ప్రాబ్లం ఉన్నా నా దగ్గరకు వచ్చి అడగొచ్చని, అందరికి మీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని కోరుకుంటున్నాను. గ్రామంలో ఉంటూ అందరికి సేవ చేస్తాను కోరుకుంటున్నాను. ఒక యువకుడిగా నాకు అవకాశం వచ్చింది, దాన్ని మీరు సరిగా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మీ సేవకునిగా మీ సేవ చేస్తానని కోరుకుంటున్నాను, హామీ ఇస్తున్నాను. గత ప్రభుత్వంలో అభివృద్ధి అయింది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ అభివృద్ధి కాలేదు. నేను వచ్చినాక నాంచార్పేటని అభివృద్ధి తీసుకెళ్తాను. ఈ గ్రామానికి సంబంధించి చాలా సీనియర్ నాయకులు, ఎందుకంటే ఒక యువకునికి అవకాశం ఇచ్చారు బీసీ రావడం వల్ల. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో మంది ఈ గ్రామానికి సేవ చేశారు. ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు ఈ గ్రామంలో. వారికి అండదండలుగా ఈ మల్లేష్ గారిని ఈసారి గెలిపించినట్లయితే ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామంటారు. ఒకసారి మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, అదేవిధంగా మాజీ ఎంపీపీ గారు ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, మల్లేష్ గారిని మీరు ఏ విధంగా గెలిపించుకోవాలనుకుంటారు? మీ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ ఏం జరగలేదంటారు, నిజమేనా? నాంచార్పేట గ్రామ ప్రజలకు అందరికి నమస్కారం. దయచేసి అభివృద్ధి చూడండి. గత సంవత్సరంగా దాదాపు 2 సంవత్సరాలు బీలైలు వచ్చి ఏం చేసినా మీకు తెలుసు. మనం ఊళ్ళో ఇంచుమించు ఒక 90% శిశువులు ఖతం చేసుకున్నాం. తర్వాత 100 డేనేజ్ కూడా చేయాలని బాగా కొంతవరకు చేసాం, ఆయనతో కూడా ఖతం చేస్తాం. అదే కాకుండా అసలు రైతులు గుర్తు చేసుకోండి, ఇదివరకు కరెంటు సమస్య ఎలా ఉండే. కరెంట్ అంటే అసలు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ట్రాన్స్ఫర్ కాలిపోతే తెలియదు. కేసీఆర్ వచ్చిన తర్వాత మన కరెంటు అసలు ఇప్పుడు ట్రాన్స్ఫర్ 3 మీటర్లకు ఒక ట్రాన్స్ఫర్ ఇచ్చి, 3 బావులకు ఒక ట్రాన్స్ఫర్ ఇచ్చి కరెంటుని రైతులారా అర్థం చేసుకోండి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత మన కరెంటు సమస్య పోయింది. అదే కాకుండా మన ఊళ్ళే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సునీతా మేధావి గారు, హరీష్ గారి దగ్గర పోయి మేము అందరు కృషి చేసి ఇక్కడ మనకు దవాఖానా శాంక్షన్ అయింది. అదే కాకుండా సీసీ రోడ్లు చేసి, కరోనా పీరియడ్ లో కూడా మనందరికి రేషన్ ఇచ్చినాం. తర్వాత అదే కాకుండా కరోనా పీరియడ్ లో కూడా దురదృష్టవతి లేట్ చేస్తే సీసీ రోడ్లు కాలేదు. తర్వాత కేసీఆర్ పుణ్యాన ప్రతి ఒక్క ఊరికి 25 లక్షల లెక్క సీసీ రోడ్లు ఇచ్చినాం. మేడం గారు వచ్చిన తర్వాత అన్ని సీసీ రోడ్లు అయిపోయినాయి మన ఊళ్ళే, అసలు ఏం లేకుండే. మీరు దయచేసి బెల్లి మల్లేష్ గారిని గెలిపించి తోడుపాడాలు తీసుకోండి. మేము గతం కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. మేము రేషన్ కార్డు ఇచ్చినాం, అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చినాం. మీరు దయచేసి బెల్లి మల్లేష్ కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియండి. మీ ఊరికి ప్రతి ఒక్క బావుల కాడికి కానీ, ఊరికి లింక్ కానీ ఏదైనా చేసి గెలిపిస్తాం. మీరు గెలిపియండి, మీ తోడుపాడు. మేము ఎన్నో కూడా, నేను 2 సార్లు సర్పంచ్ అయినా, మీ బావుల పంటి నీళ్లు పైప్ లైన్ వేసిన తర్వాత నేనే కృషి చేసి ప్రతి బావి కాడికి నీళ్లు కట్టి వాటర్ ట్యాంక్ కట్టించిన. మిషన్ బాగా నీళ్లు ఎక్కడో ఉన్న నీళ్ళని మన ఊళ్ళో నీళ్లు వస్తున్నాయంటే అర్థం చేసుకోండి మీరు. దయచేసి మొన్న వచ్చిన ఎండాకాలంలో నీళ్ళు గద్దురు, అందరూ రోడ్ల మీద ఎక్కిండ్రు. మన దగ్గర మిషన్ బాగా పుణ్యాన, కేసీఆర్ పుణ్యాన మనకు నీళ్ళు వచ్చినాయి. దయచేసి మీకు చేతి దండం పెడుతున్నా. బెల్లి మల్లేష్ కత్తెర గుర్తు కోటేసి మన 8 వార్డులు మనకు గెలిపించి మీకు ఎప్పుడైనా సరే ఎన్నుమంటుంటా. గతంలో వాటర్ బిల్ కూడా మేమే పెట్టినాం, క్యాన్లు కూడా మేమే ఇచ్చినాం. ఎవరెవరో అది ఏవో చెప్తున్నారు. మీరు దయచేసి నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలే. నేను ఎప్పుడైతే మీకు పని చేసి పెడతా.
రేపు కూడా నేను వచ్చేంత వరకు కూడా ఈ ఊరికి సేవ చేస్తా అని చెప్పి ధన్యవాదాలు చెప్తూ నాంచార్పేట ప్రజలకు బెల్లి మల్లేశం గెలిపారని నమస్కారంతో ధన్యవాదాలు. బెల్లి మల్లేశం గారికి క్యాండిడేట్ని బలపరుచుకున్నాం మేము. గత ప్రభుత్వంలో డంపింగ్ యార్డు, శ్మశాన వాటికే, తర్వాత వాటర్ ఫిల్టరు ఇవన్నీ వేసుకున్నాం. సీసీ రోడ్లు గత ప్రభుత్వంలో. ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం వచ్చాక నయా పైసా పనిచేయాలి. మిగతాది కరెంటు 18 గంటల కరెంట్ వచ్చేది, 24 గంటల కరెంట్ వచ్చేది మనకు. ఇవాళ 12 గంటలే వస్తుంది. ఉదయం 4:30కు వస్తే సాయంత్రం 4:30 కరెంట్ పోతుంది. కరెంటు కష్టాలు రైతులకు మామూలు ఇబ్బంది లేవు. మాకు వర్షాలు పడ్డాయి కానీ వర్షాలు పడితే కరెంట్ సరిగ్గా వస్తలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. నేను ప్రజలను కోరుకుంటున్నా, మల్లేశం గారు గెలిపించండి. ఇంకా 2 ఏళ్ళు అయితే మన గవర్నమెంటే మళ్ళీ వస్తుంది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డీజిల్కి పైసలు లేవు ఇయ్యాల. ఈ రోజు ప్రతి ఊరుకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఇచ్చిండు కేసీఆర్. డంపింగ్ యార్డు, శ్మశాన వాటికే ఏదంటే అది ఇచ్చిండు. ఇవాళ డీజిల్కి పైసలు లేవని చెప్తున్నారు. ట్రాక్టర్ తిప్పుతలేరు, ఊళ్ళో చెత్త బండి తిప్పుతలేరు. మాకు శూన్యం. గవర్నమెంట్ 2 ఏళ్ల సంది శూన్యం. ఇది వచ్చే 2 ఏళ్లలో మాదే మళ్ళీ టీఆర్ఎస్ కేసీఆర్ సీఎం అవుతాడు. మేము ఏ పని అంటే ఆ పని నాంచార్పేట గ్రామానికి చేస్తానికి సిద్ధంగా ఉన్నాము. మల్లేశ ముందుంటాడు, మీ వెనకాల మేము సపోర్ట్ ఉంటాము. మల్లేశం గెలిపించాలని కోరుకుంటున్నాం. నమస్కారం. గ్రామ సభలకు, బీఆర్ఎస్ ప్రజలకు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరున నా యొక్క నమస్కారాలు. ఈ రోజు యువకుడు బెల్లి మల్లేష్ గారిని నిలబెట్టడం జరిగింది. ఇవాళ ఒక బెల్లి మల్లేష్కే కాదు ఓటేయడం, ఇవాళ బునాది కేసీఆర్ మళ్ళీ రావాలంటే బెల్లి మల్లేష్ నాంచార్పేటలో ఒక బీస్మెంట్ ఉంటేనే ఒక ఎమ్మెల్యే దాకా పోతుంది. ఒక ఎమ్మెల్యే బీస్మెంట్ అయితేనే కేసీఆర్ అంతే కదా. అవకాశం ఇవాళ బెల్లి మల్లేష్ గెలిపించుకుంటే చాలా ముందు పనులు అవుతాయి. పోయిన 5 సంవత్సరంలో కూడా నా ఎక్స్పీరియన్స్ తో 70 లక్షల సీసీ రోడ్లు నాంచార్పేటకు అయినాయి. ఒక 80% మన బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే ప్రతి ఒక్క గల్లీలో పోసినాం. ఓన్ గా మనం 10-20 లక్షలు తుంబాయి తారాబాయి కాడి కూడా మనం తెచ్చి పెట్టినాం. అది ఓన్ ఎమ్మెల్యే గారి సహకారంతో. ఇంకా ముందు ఎన్నో పనులు అయితే చాలా వరకు మనం బెల్లి మల్లేష్ని గెలిపించుకొని సహకరించాలని మనవి. మల్లేష్ని గెలిపించాక మా శశిధర్ రెడ్డి ఫౌండేషన్ నుంచి కూడా మన ఊరికి నేను ఏమైనా సహకారాలు కూడా చేస్తాను. ఇదివరకు రివర్స్ గా మాట్లాడడం అనే కొద్దిగా ఆపిన. మన సేవలు నాంచార్పేటే కాదు, ఆత్మకూరు, పులిగిల్ల, చాడ, ఒలిగొండ, నేను ఒక నాంచార్పేటగానే చేయలే. ఒక ఎమ్మెల్యే చేసుకుంటే ఒక ఎమ్మెల్యే ఆలెక్క చేసుకుంటాడు. అట్లా భువనగిరి నియోజకవర్గం కూడా నా సేవలు చేసిన, మన నాంచార్పేట కూడా ఆ సేవలు అందిస్తా. ఇక్కడ ఎంతో మంది రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులే మల్లేష్ గారిని బలపరిచారు. ఎందుకంటే నాంచార్పేట గ్రామం ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్నో సమస్యలు పరిష్కరించాము. ఈ ప్రభుత్వం వచ్చాక మొత్తం కూడా అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది. ఈ గ్రామాన్ని అభివృద్ధి పరిచి మల్లేష్ గారికి ఒక అవకాశం ఇచ్చి ఆ కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపించినట్లయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ముందుంచి నడిపి ఈ నాంచార్పేటను మోటకొండూరు మండలమే కాదు రాష్ట్రంలో, జిల్లాలో ఒక బంగారు నాంచార్పేటగా తీర్చిదిద్దుతామని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చే ప్రభుత్వం మాదే, ఖచ్చితంగా ఈ గత ప్రభుత్వం చేసినటువంటి సేవలే గుర్తిస్తారు. ఇప్పుడు మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మల్లేష్ గారిని గెలిపించి, యువకుడిని గెలిపించి మాకు నాంచార్పేటకు ఒక మంచి బాటలు వేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి కెమెరా అరుణ్తో శరత్, నాంచార్పేట.